నమస్తే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ భార్గవి కళ్యాణి గారు మేడ్చల్ జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వారితో మాట్లాడదాం అనేక రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కళ్యాణి గారు నమస్తే బాగున్నారా సూపర్ మొత్తం మీరు ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయారు అంటే సోషల్ మీడియాలో మొత్తం మీరే కనిపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో చేస్తూ ఇంత అభిమానాన్ని చూపిస్తూ నేను మాట్లాడే దాంట్లో న్యాయాన్ని పసిగట్టి దాన్ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడడం మన సోషల్ మీడియా హ్యాండిల్ అప్లోడ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని వైరల్ చేయడానికి కూడా అందరూ ప్రయత్నం చేశారు అన్ని విధాలుగా కూడా అంటే ఎస్ అక్క మాట్లాడేది కరెక్ట్గా కౌంటర్ ఇస్తుంది మనం దీన్ని ఇంకా చేర్చాలి ప్రజల్లోకి అని చెప్పేసి ఎవరికి తగ్గిన రీతిలో వాళ్ళు షేర్లు చేస్తూనే ఉండి కమెంట్స్ చేస్తూనే ఉండి లైక్ చేస్తూనే ఉండి అలా 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 ఏ వీడియో పెట్టినా కూడా రీచ్ని నా ప్రొఫైల్ అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చాలాసార్లు నా ప్రొఫైల్ రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించాయి 30 days రెస్ట్రిక్షన్లో పడ్డాయి చాలాసార్లు కూడా జరిగింది దాని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది ప్రొఫైల్ మీద నా మీద కూడా నాకు కూడా 41 CRPC ఇవ్వడం ఇవన్నీ జరిగాయి బట్ స్టిల్ అవన్నీ కూడా ప్రొఫైల్ని తట్టుకునేలాగా చేసి ఆ రీచ్ని పెంచే ప్రయత్నము నేను చెప్పే మాటలు అనేది ఇంకొక 10 మందికి వాళ్ళ ప్రొఫైల్లో కూడా షేర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓకే, ముఖ్యంగా చెప్పండి మీరు అసలు బీజేపీలోకే ఎందుకు రావాలనిపించింది మీకు ఎప్పుడు వచ్చారు అసలు? March 27, 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదైతే డేట్. నాకు అదే రోజు భారతీయ జనతా యువ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లాకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అనేది ఇచ్చారు మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఎట్ ద సేమ్ టైం యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మన పవన్ రెడ్డి గారు ఇద్దరు నిర్ణయం తీసుకొని బాధ్యత ఇవ్వడం జరిగింది. అంతకుముందు నేను మాట్లాడిన ఒక మీటింగ్లో నేను మాట్లాడిన ఏదైతే నాది ఉందో దాన్ని రిఫరెన్స్ తీసుకొని ఈ అమ్మాయి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, షీ హాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. అండ్ ఒకటే ఏంటంటే మా ఫాదర్ అంతకు ముందు నుంచే భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నాన్న ఆల్రెడీ ఇంటూ బీజేపీ అండ్ హీస్ ఫ్రమ్ RSS బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మాకు అదే భావజాలం ఉంది. అండ్ నేను కూడా ఇంకొంచెం సామర్థ్యం ఉంది అమ్మాయి మాట్లాడగలుగుతుంది అని అధ్యక్షులు వాళ్ళు పార్టీ కూడా సపోర్ట్ ఉండడం వల్ల నేను కూడా ఇంకొంచెం ముందుకు రావడం జరిగింది. బండి సంజయ్ చేస్తున్నటువంటి ఒక యాత్రలో మీరు ఒక డాన్స్ వేశారు, అది ఫుల్ వైరల్ అయిపోయింది. దాని తర్వాతనే మీరు బీజేపీలోకి వచ్చారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి దాని తర్వాత పార్టీ మిమ్మల్ని స్వీకరించింది. ఇవన్నీ నిజమేనా? ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత జరిగినప్పుడు సంజయ్ అన్నతే ఫస్ట్ నా ఫోటో ఉన్నది అప్పుడే అండ్ నేను డాన్స్ వేసాను అప్పుడు తర్వాత ఫోటో దిగడం జరిగింది. లేదండి అంతకుముందు సోషల్ మీడియాలో జనరల్గా అంటే వాయిస్లు ఇస్తూ మేము ఇచ్చే పోస్టులు ఏవైతే ఉన్నాయో అదంతా వైరల్ అయితే ఏం అవ్వలేదు. అండ్ నేను పార్టీలోకి వచ్చి అప్పుడే కొత్తనే, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 6 months ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాలా తక్కువ టైంలోనే యాత్ర అనేది స్టార్ట్ అయ్యింది. సో అప్పుడే ఇంకా మెల్లమెల్లగా మీకు తెలిసిందే కదా, విత్తనం వేయంగానే మొలకెత్తుతుందా చెట్టు మహావృక్షం అయ్యి పళ్ళు పూలు ఇచ్చేస్తుందా కానీ. సో ఇట్ ఈస్ వెరీ న్యూ. బట్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడము, మీటింగ్స్ అటెండ్ అవ్వడము, దానికి సంబంధించిన పోస్టులు పెట్టడం, అప్పటి నుంచి కొంచెం మెల్లమెల్లగా సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అయింది. మీ ఇంటర్వ్యూస్ కింద కొన్ని కామెంట్స్ చదివినా నేను, కొంతమంది మాట్లాడుతున్న సందర్భం ఈమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏదో రాజకీయ లాభం కోసం ఇవన్నీ చేస్తుందని కొంతమంది అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారా మీకు? సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారా, వైరల్ అవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారా అంటే అది మనం చెప్పలేమండి. బికాస్ తేజస్వి సూర్య గారు ఇనిషియల్ స్టేజ్లో ఆయన భారతీయ జనతా యువ మోర్చా స్టేట్ GSగా ఉండి తర్వాత ప్రెసిడెంట్గా ఆయన పొజిషన్స్లో అప్పుడు అంతా కూడా ఇప్పుడు ఉన్నది అదే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు ఇప్పుడు జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో ఎందుకు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు, ఎందుకు హోర్డింగ్స్ పెట్టాలి మరి రాజకీయ నాయకులు అంటే ఫ్లెక్సీలు వేస్తే బ్యానర్లు వేస్తే టికెట్లు ఇచ్చేస్తారని పెడుతున్నారా? సో వై ఇప్పుడున్న ఇంత ఒక ఫాస్ట్ జనరేషన్లో వాట్ ఈస్ ద మెయిన్ బేసిక్ థింగ్? సోషల్ మీడియానే మనకి మన గురించి మనం తెలియజేసుకోవాలని అనుకున్నప్పుడు సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేయించుకునే జమానా ఒకటి ఉండింది, బ్యానర్లు వేయించుకునే జమానా ఇప్పుడు ఇంకా ఉంది. కానీ సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెట్టామని అంటే ఆ లైక్ చేసే వాళ్ళు మీ ఊరు వాడు అవునో కాదో తెలీదు, పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు అవునో కాదో తెలియదు. వితిన్ నో టైం ఒక ఇండివిజువల్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో నేను సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయా కాబట్టి నేను ఒక టికెట్ అడుగుతున్నాను ఇలాంటివి అయితే ఇట్ ఈస్ ఆల్ డమ్ అండి. నేనైతే వాటిని నమ్మను. కానీ నాకు అనిపిస్తుంది నాకు ఒక పొటెన్షియల్ ఉంది, నేను ఇది చేయగలుగుతాను పార్టీ పరంగా ప్రజలకి కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్గా నేను పార్టీని నేను అనుకుంటున్నాను. సో నేను ముందుకు రావాలనుకుంటున్నాను అనే ఒక ప్రయత్నంలో నా టాలెంట్ ఏంటి, నేను నా పార్టీని ఎలా నిలబెట్టుకోగలుగుతాను, ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను,
రేపొద్దున నా స్టాండ్ ఏంటి అనే విషయం గురించి క్లియర్గా మాట్లాడడము, ఇప్పుడున్న అధికార పార్టీ వైఫల్యాల గురించి ఎత్తి చూపించడము, విమర్శించడం అనేది నా పని. స్పోక్స్ పర్సన్ గా నేను అది నా బాధ్యతగా నేను చేస్తున్నాను అంతే. ఓవైసీ మీద కూడా పోటీకి సిద్ధమంటున్నారంట. అదే అంటున్నాండి, యాజ్ పర్ ద స్టడీ నాకు ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్కి ఒక గోల్ ఉంటుంది. కొంతమందికి సర్పంచ్ అవ్వడమే పెద్ద గోల్. ఎందుకంటే అంటే జనరల్గా చెప్తున్నాను, ఒక స్టేట్ పాలిటిక్స్ని తట్టుకోవడం ఎంత కష్టం అనుకుంటున్నామో దానికి డబల్ కష్టం ఒక రీజనల్ పాలిటిక్స్ని తట్టుకోవడం. జనరల్గా ఆ ఊరిలో ఊరు రాజకీయం తట్టుకొని సర్పంచ్గా గెలవడమే పెద్ద గగనం అవుతుంది కొన్నిసార్లు. సో కొంతమందికి సర్పంచ్ అవ్వడమే చాలా గ్రేట్, కొంతమంది కార్పొరేటర్గా నేను గెలవాలి, ప్రజలకి ఇలా చెయ్యాలి, కొంతమందికి ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలోకి వెళ్ళి బద్దలు కొట్టాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి పార్లమెంట్లో గలాన్ని వినిపించాలని అనుకుంటారు. సో ఒక్కొక్క పొలిటికల్ అంటే లీడర్ అవ్వాలి, పాలిటిక్స్లో నేను రాణించాలి అనుకున్నప్పుడు ఏ డెస్టినేషన్ లేకుండా నువ్వు ఎలా ట్రావెల్ చేస్తావు? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయినా అంతే, నువ్వు నీ డ్రాప్ లొకేషన్ చూపిపోతే అది ఏ రూట్ చూపించలేదు. సో యూ నీడ్ సమ్ డెస్టినేషన్. ఒక దగ్గర ఎస్ నేను ఇక్కడికి నేను రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు పాత్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో యాజ్ అ యంగ్ పొలిటీషియన్ పాలిటిక్స్ని నేను యాజ్ అ ప్రొఫెషన్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి రేపు జనరేషన్లో నేను ఎస్ యాజ్ అ లీడర్ నిలబడాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నాకు ఒక ప్రణాళిక ఉన్నది. ఖచ్చితంగా ఈ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కన్నా ఇందులో నాకు స్పెషల్గా ఈ హైదరాబాద్ పార్లమెంట్ మీద ఫోకస్ ఎక్కువ. ఈ హైదరాబాద్ పార్లమెంట్లో ఎక్కడైతే ఓవేసి 5 టర్మ్స్ 5 టర్మ్స్ సక్సెస్ఫుల్లీ వెళ్ళి పార్లమెంట్లో తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తను ఏదైతే వర్డ్స్ ఇస్తారు చూడండి రిలేటెడ్ టు ఇస్లాం, ఒక్కసారైనా వెళ్ళి ఆ సీట్ నుంచి గెలిచి జై శ్రీరామ్ అని వస్తే చాలు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ కెన్ ఎవర్ మేక్ ఇన్ మై లైఫ్. అండ్ ఇది సాధ్యం అవ్వాలనే ప్రయత్నంలో నేను ఉంటాను. ఇట్ డజంట్ మీన్ దట్ పార్టీ ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉంటుండొచ్చు, వాళ్ళకి అక్కడ క్యాడర్ ఉంటుండొచ్చు. ఎంఐఎం పార్టీని టార్గెట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే ఒక రిలీజియస్ బేసిస్లో టార్గెట్ చేయడం అనేది కాదు, అభివృద్ధి విషయం అయి ఉండొచ్చు, లేకపోతే రేపు ఈ దేశాన్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం, ఆ ప్రొపగండా, ఆ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని డిస్ట్రాయ్ చేయాలనే ఒక ఆలోచనతో నేను ముందుకు వస్తున్నాను. సో దట్ ఈస్ మై మెయిన్ మోటివ్. అండ్ ఇఫ్ పార్టీ నన్ను ఎంకరేజ్ చేయకపోయినా ఆ పార్లమెంట్లో ఎవరికి ఎంకరేజ్ చేసినా కూడా నేను వాళ్ళ వెనకుండి ఖచ్చితంగా గెలిచే వరకు నా పోరాటం మాత్రం కొనసాగిస్తాను. ఎంఐఎం పార్టీ అనేది చాలా అంటే దాదాపు 6 స్థానాలు ఉన్నాయి, 6 స్థానాల్లో ఉంది. అయితే ఒక పార్టీ అధ్యక్షుడు పూర్తి అవగాహన కలిగినటువంటి అసదుద్దీన్, ఆయన దేని మీద అవగాహన ఉందండి? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల పరిస్థితి ఏంటో చూపిస్తాము, మోడీ తప్పుకుంటే యోగి తప్పుకుంటే మీ బతుకులు ఏమవుతాయో మేము చూపిస్తామన్న వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళు మీకు వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారా? లేకపోతే ఒక సమాజాన్ని మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ వచ్చే తరాలకి కూడా తల్లి స్తన్యం పాలల్లో నుంచే వాళ్ళకి విషాన్ని నూరిబోసి పెంచుతున్న పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ తరాలని, లేకపోతే ఈ భారతదేశం మీరు నేను ఇలా కూర్చోడానికి నెక్స్ట్ మన తరాలు పిల్లలు అలా బతకడానికి అవకాశం లేకుండా చేయాలనే ఒక ప్రణాళిక రచన చేస్తున్న వీళ్ళన మీరు ఒక ఐడియాలజీ ఉన్న లీడర్ అని మాట్లాడుతున్నారు? అసద్ లాంటి ఒక పెద్ద లీడర్ ని కొటేషన్స్ ఇలాంటివి ఇవ్వకండి. ఆన్ రిలీజియస్ బేసిస్ ఒక కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తూ ఉగ్రవాదాన్ని ఇంకా దానికి ఊపిరి పోస్తూ ప్రాణాన్ని జీవాన్ని దానికి ఇస్తూ ఇంకా దీన్ని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్న ఓవైసీని మీరు అసలు లీడర్ అనే మాటనే వాడకండి. ఏదైతే ఆయన డెమోక్రసీ అంటే పార్టీ పరంగా లీడర్ అంటే రేపు పొద్దున వాళ్ళు ఎక్కువ స్థానాల్లో గెలిచి వాళ్ళు గవర్నమెంట్ ఒక పార్టీ అధ్యక్షుడిని ఓడించేంత సీన్ మీకుందా? మాకంటే పార్టీకి ఉంది, బీజేపీకి ఖచ్చితంగా ఉంది. అది ఈసారి ప్రూవ్ చేసుకోవాలనే ఒక సంకల్పమే నా దగ్గర ఉంది. ఓకే, అది ఎప్పుడు ఎంఐఎంతో హైదరాబాద్ పార్లమెంట్ అంటే అది ఓడిపోయే సీటు, ఎవరికిస్తే ఏంటి, ఆ తరహా మైండ్ సెట్ అనేది పోవాలనేది నా తాపత్రయం. దాని మీద గట్టిగా మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాము? ఈరోజు ఒక పాత బస్తీలో ఒక హిందూ అడుగుపెట్టి అలానే బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఒక సిచ్యువేషన్లో ఆడవాళ్ళు అక్కడ వెళ్ళి అలానే బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఎందుకు ఒక ముస్లింని చూడగానే భయం అనేది ఎందుకు వస్తుంది? ప్రాణభయం అనేది ఎందుకు వస్తుంది? ఒక ముస్లిం ఏరియాగా చేసేసి అంటే ఎక్కడికక్కడ రాజ్యాలని స్థాపించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? యాజ్ పర్ ద ఇప్పుడు ఒక హిందూని చూస్తే నాకు ఎప్పుడు భయం ఏదండి, ఐ ఫీల్ వెరీ సెక్యూర్. ఒక ముస్లిం కూడా ఒక హిందూని చూస్తే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాడు. కానీ అదే ఒక ముస్లిం ఏరియాలో హిందూ వెళ్ళి గుండె మీద చేసుకొని ధైర్యంగా వెళ్ళి బయటకు రాగలుగుతున్నాడా?
ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి? వచ్చే తరాలకు మనం ఏమందించాలనుకుంటున్నాము? వాళ్ళు బహిరంగంగా 2040 వరకు టార్గెట్ పెట్టుకొని, పిల్లల్ని గండం మాత్రమే వాళ్ళ టార్గెట్ని పెట్టుకొని, వాళ్ళ జనాభాని పెంచుకునే టార్గెట్ మాత్రమే వాళ్ళు పెట్టుకొని, హిందూ అమ్మాయిలు అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రావద్దంటే తల్లి ఉండకూడదు హిందుత్వంలో. ఈ హిందూ అమ్మాయిలందరినీ చెరిపేసే ప్రయత్నం చేస్తూ లవ్ జిహాద్ అనే పేరు మీద అక్కడ అబ్బాయిలందరికీ, ముస్లిం అబ్బాయిలందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తూ వాళ్ళని కేవలము ఎరవేయడానికి, ఇట్లా పట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వీటన్నిటిని ఏమని మాట్లాడాలి చెప్పండి భార్గవ్ గారు? నాకు ఇలాంటి ఫండాన్ని మీ మీడియా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదే భారతీయ జనతా పార్టీ అన్ని మతాల్ని సరిసమానంగా చూస్తాము, అన్ని మతాలకి సమన్యాయం చేస్తాము, అందరికీ సమానంగా ఉండే చట్టాలని రూపొందిస్తాము, అందరికీ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తూ వాళ్ళకి హక్కుల్ని మేము ఇస్తామని అన్నప్పుడు రాజ్యాంగ పరంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వం కనిపిస్తుంది? అదే ఎంఐఎం పార్టీ ఎస్ మేము ముస్లిమ్స్ కోసం, మజ్లిస్ కోసం మేము పనిచేస్తున్నాము, వాళ్ళ స్ట్రెంథనింగ్ కోసమే మేము పనిచేస్తున్నాం, మేము తప్పనట్లేదండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మీరు వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ హిందువులనే అంతం చేయాలి, సనాతన ధర్మాన్నే భూస్థాపితం చేయాలి, ఈ గడ్డ మీద ఎక్కడైతే ఈ సనాతన ధర్మం, ఇంత అద్భుతమైన ధర్మం అనేది పుట్టిందో దాన్నే భూస్థాపితం చేయాలి, గుళ్ళని అంతం చేయాలనే ఒక ప్రయత్నము. మేము ఇక్కడ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? అలాంటి వాళ్ళు, అలాంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు ముస్లిమ్సేనండి, వాళ్ళు ముస్లిమ్స్ కోసమే పనిచేస్తారు. మరి మీ బీజేపీ ఏం చేస్తుంది? మమ్మల్ని రివర్స్ క్వశ్చన్ వింతగా అనిపిస్తుంది. కేరళ స్టోరీ, వాట్ ఈస్ కేరళ స్టోరీ? కేరళలో 33,000 మంది, కేరళలో కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? లవ్ జిహాద్ మీద జరిగిన కేసులు మీరు కేరళ స్టోరీని ఆధారంగా తీసుకోండి, లేకపోతే కేరళలో జరిగిన లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మీరు ఆధారంగా తీసుకోండి. అక్కడున్న ప్రభుత్వాలు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఫస్ట్ లవ్ జిహాద్ అన్న పేరు భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఇచ్చింది కాదు, అక్కడున్న లోకల్ కమ్యూనిస్టు లీడర్సే వాళ్ళే లవ్ జిహాద్ అనే పేరుని బయటకు తీసుకొచ్చి ఇది ఒక జిహాదీ లాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా అంటారు ఏమవుతుంది, ఇంటర్ క్యాస్ట్ లాగా ఇంటర్ రిలీజన్ చేసుకోకూడదా? ప్రేమ గురించి చాలా గొప్ప గొప్ప పదాలన్నీ వాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయి? ఎన్ని సిచ్యువేషన్స్ చూసాము. ఎస్, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి పెళ్లి చేసుకున్నాడు, సరే బాగానే చూసుకున్నాడో లేదు, ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టే సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్, వేల కొద్ది కేసులు ఎందుకు పుట్టుకొచ్చాయి? దీన్ని మరి ఏమనాలి? మరి ఇన్ని కేసులలో కూడా కామన్ గా ఉంది ఒక ముస్లిం అబ్బాయి, ఒక హిందూ అమ్మాయే కదా. మరి ఇవన్నీ ఎందుకు బయటకు తీసే అవకాశం లేదు? ఒక కేరళ స్టోరీలో చూపించినట్టు 35,000 అమ్మాయిలు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిందూస్, క్రిస్టియన్స్ని కూడా పెళ్లి ప్రేమ అనే ఒక మభ్య పెట్టేసి పిల్లల్ని దగ్గర తీసుకొని ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు కదా వేరే కంట్రీస్. ఎంఐఎం పార్టీకి స్పెషల్లీ ఓవైసీకి ఏదైతే యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ తనకి ఒక ఎంపీ రైట్స్ ఉన్నాయి, దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక మారణ హోమం రేపు మొదలయ్యే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక హిందూ, ఇక్కడ ఒక ముస్లిం, ఇక్కడ ఒక క్రిస్టియన్, ఈ బేసిస్లో కన్నా ఎక్కువ మేం మాత్రమే రాజ్యం ఏలాలి అని ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంతం చేయాలని కంకణం కట్టుకొని ఏదైతే ముస్లిమ్స్ ముందుకెళ్తున్నారో దానికి అండగా యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తను అంటే వాళ్ళ జనాభాని పెంచుకొని ముస్లిం ఓట్స్ అన్నిటిని కూడా తన మీద కేసుకొని ఈరోజు 5 సార్లు సక్సెసివ్గా ఎంపీగా గెలిచి అసలు కనీసం అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా, కనీసం ఓల్డ్ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ని కూడా, రోడ్స్ని కూడా, పవర్ని కూడా సరిగ్గా మేనేజ్ చేయలేని ఒక ఎంపీని మీరు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అనడానికి అసలు సక్సెస్ఫుల్ లీడర్ అనలేదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ అని చెప్పిన నేను. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓల్డ్ సిటీ ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదు, ఎక్కడ ఉన్న పబ్లిక్ అక్కడే ఉన్నారో అట్లనే ఉన్నారో, అప్డేట్ కాలేదు. కానీ ఎందుకు మళ్ళా గెలిపిస్తున్నారు? అదే కదండి ఇప్పుడు వచ్చిన ఫండా అంతా అది, వాళ్ళ ప్రొపగండా అంతా ఏ విధంగా గెలుస్తుండొచ్చు. 2040లో ఇట్ ఈస్ ఆల్ మెజారిటీ అగైన్. మీరు పార్లమెంట్ మీరు ఒకసారి చూస్తే గమనించండి, మీరు సేమ్ అదే భైన్సాలో కూడా ఇంప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి హైదరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే 7 నియోజకవర్గాలలో ఒక్క గోషామాల్ మధ్యలో ఉన్న ఒక్క నియోజకవర్గం మాత్రమే మన రాజాబాయి గెలిచింది. మిగతా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా 6 కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఎంఐఎం గెలిచిన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్. మీరు ఒకసారి వీళ్ళు ఒక ప్లాన్డ్ విధానంగా
ఎలా రాజ్యాన్ని విస్తరించుకుంటారు అనే దానికి ఒక బైన్సా ప్లస్ ఒక హైదరాబాద్ పార్లమెంట్ మీరు కంపేర్ చేసుకొని చూడండి. వాళ్ళు ఫస్ట్ ఒక ఫ్యామిలీగా ఎంటర్ అవుతారు, వాళ్ళు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇంకో 10 మందిని తీసుకొస్తారు. వాళ్ళు ఫస్ట్ వేసే స్కెచ్ ఏంటంటే ఒక ఏరియాని సర్కిల్ చేస్తారు, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటినీ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ మెజారిటీ ఆఫ్ అంటే ముస్లిమ్స్ అక్కడ స్టే చేసే విధంగా ఏరియాస్ అన్ని చుట్టుపక్కల డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ హిందువుల్ని మెల్లమెల్లగా మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బైన్సాలో కూడా ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీ డివైడ్ చేస్తారు కాన్స్టిట్యున్సీస్ యాజ్ పర్ ద పాపులేషన్, యాజ్ పర్ ద ఓటింగ్ డివైడ్ చేసేటప్పుడు మీరు ఒక కేక్ని మైండ్లో పెట్టుకోండి. ఒక కేక్ రౌండ్గా ఉన్నప్పుడు మీరు ఒక ట్రయాంగిల్ కట్ చేశారు అనుకోండి, ఇన్నర్ సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ మీకు ఇంతే వస్తుంది, అవుటర్లో ఉన్న సెమీ సర్కిల్ మీకు చాలా పెద్దగా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఓవైసీ టు విన్. రెండోది 19,50,000 ఓటు బ్యాంక్ ఉన్న హైదరాబాద్ పార్లమెంట్లో కేవలము 8 లక్షల మంది ఓటేస్తే 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఓటు బ్యాంకుతో ఓవైసీ 5 టర్ములుగా అతను పార్లమెంట్ తొక్కుతున్నాడు. అంటే ఈ 15 లక్షల మందిలో దాదాపు 10 లక్షల మంది అసలు ఓటేయడానికి ముందుకే రావట్లేదు. ఇప్పుడు అంటే వాళ్ళ నిర్ణయం గనక ఇస్తే ఒక 10 లక్షల మంది ఒక డెసిషన్ తీసుకొని నిర్ణయిస్తే ముస్లిమ్స్ కంపల్సరీ వస్తారండి. వాళ్ళు దొంగోట్లు వేయడానికే ముందుకు వస్తారంటే వాళ్ళు ఓట్లు వేయడానికి ఫస్టే ఉంటారు. సో ఈ 10 లక్షల మందిలో ఉన్నది ఎవరు అని అంటే హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు. వాళ్ళ డెసిషన్ గనక అక్కడికి వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి వేలికి ఇంకా అంటించుకొని వాళ్ళు ఎప్పుడైతే ఓటు శాతం పెరుగుతుందో హైదరాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ అనేది ఓవైసీ మీద స్టార్ట్ అవుతుంది. అసలు వాళ్ళని పోలింగ్ బూత్ దాకా కూడా రానియకుండా అక్కడ స్థానికులు ముస్లింలు బెదిరిస్తూ అక్కడ వాళ్ళని ఓటు కూడా 10 లక్షల మంది రావట్లేదండి పోలింగ్ బూత్కి. 19,50,000 మంది ఓటర్స్ ఉంటే కేవలం 8,5 లక్షల మంది ఓటేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఎలక్షన్స్ మూమెంట్ తీసుకోండి, ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో 1,00,000-1,50,000 మంది ఓటర్స్ ఓటేయడం బంద్ చేశాడు. క్రమంగా ఓటింగ్ శాతం తగ్గిపోతూ వెళ్తుంది హైదరాబాద్ పార్లమెంట్ లో. ఎందుకని ప్రశ్నించండి. 19,50,000 అంటే 20 లక్షలు వేసుకోండి, 5 లక్షల ఓట్ బ్యాంక్ తో ఓవైసీ పార్లమెంట్ వెళ్తుంటే 15 లక్షల మంది ఇటు టిఆర్ఎస్ కోటేసిన, కాంగ్రెస్ కోటేసిన, బీజేపీ కోటేసిన, ఎటువైపు మద్దతు తెలిపినా కూడా ఇప్పుడు ఓవైసీకి కాంపిటీషన్ ఏర్పడుతుందా ఏర్పడదా? వీళ్ళు పార్లమెంట్ ని వాళ్ళ కమ్యూనిటీ విస్తరించే ప్రయత్నంలో వాళ్ళు ఒక ప్లాన్డ్ వేలో వెళ్తున్నారు. అదేవిధంగా ఓటర్ లిస్టులని డివైడ్ చేసే విధంగా కూడా వాళ్ళు ఒక ప్లాన్డ్ వేలో వెళ్తున్నారు. తక్కువ ఓట్ బ్యాంక్ హిందూస్ ఉండేలాగా, ఎక్కువ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్ ఉండేలాగా వాళ్ళు ఆ పలానా కాన్స్టిట్యున్సీలో ఆ అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా 15,000 మందో 20,000 మందో బర్త్ సర్టిఫికేట్స్ మేము అక్కడ స్థానికులం అని చెప్పేసి ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు. ఇది గవర్నమెంట్ యొక్క హస్తం లేకుండానే జరిగిందంటారా? సో నిజంగా ఒక టఫ్ ఫైట్ ఓవైసీకి ఆ పార్లమెంట్లో ఉంది. తను ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఓటర్స్ ని భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కి కంటెస్ట్ చేసే అంటే ఎంపీ అభ్యర్థి ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా గట్టిగా గలమెత్తి ఓవైసీకి అగేన్స్ట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హిందువుల గురించి నడి రోడ్డు మీద నరకడానికి కూడా వాడు 10 కెమెరాలు ఉన్న వాడు భయపడడు. ఒక హిందూకి ఏం రోగం పుట్టింది? లేకపోతే ఇప్పుడున్న పొలిటీషియన్స్ కి ఏం రోగం పుట్టింది? డెమోక్రసీ మీకు హక్కులు ఇచ్చినప్పుడు రాజ్యాంగము మీరు ఎందుకు వచ్చి ముందుకొచ్చి కొట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఒక మేడ్చల్ నియోజకవర్గం తీసుకోండి, మల్లారెడ్డి గారిని తీసుకోండి, అగేన్స్ట్ గా కొట్లాడడానికి ఎంతమంది ముందుకు రావట్లేదు? ఓవైసీకి ఆపోజిట్ గా మీకు ఛాన్స్ ఇచ్చారు అనుకో, గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు బీజేపీ నుంచి ఛాన్స్ ఇచ్చారు అనుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఛాన్స్ ఇవ్వనివ్వండి, మారుస్తారా? అదే రోజు జరుగుతాయా? అదే రోజు తొలి వెలుగులో ఇంటర్వ్యూకి ఫస్ట్ నేనే వస్తా, ఇదే ఛానల్ కి ఇంటర్వ్యూకి వస్తాం. ఒక్కసారి పార్టీ నాకు అవకాశం ఇచ్చి సపోర్ట్ ఇస్తే గనక, లేకపోతే ఎవరికి ఇచ్చినా అండి అవకాశం, ఈసారి గట్టిగా గలమెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఈ ఓవైసీ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నా అని చెప్పేసి దాదాపు 1-2 వీక్స్ నుంచి నేను ఏ ఏరియాకి వెళ్తున్నా కూడా ముస్లిమ్స్ కాన్స్టెంట్ గా నన్ను ఫాలో అవడం జరుగుతుంది. నేను ముస్లిమ్స్ కాన్స్టెంట్ గా ఫాలో అవడం జరుగుతుంది. నేను ఫోటో తీస్తున్నా, వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాళ్ళు సడన్ గా వేరే గల్లీలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు తార్నాకా నుంచి నేను రాధిక వెళ్ళే వరకు ఆ మధ్యలో నేను వేరే క్లాసెస్కి వెళ్ళాను, చాలా పనులు చేసుకున్నా. 4 hours ఒక పర్సన్ కాన్స్టెంట్ గా నన్ను ఫాలో అయ్యాడు. నేను దాన్ని వీడియో రికార్డ్ చేస్తే కెమెరా ఇలా చూపించగానే టక్కున
ఏకదమ్ స్పీడ్ లో వేరే గల్లీకి వెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇలా ఇప్పటిదాకా అంటే మనం పోటీ చేస్తాము లేకపోతే మనం గట్టిగా మాట్లాడుతున్నాం అంటే ప్రాణభయం పెట్టడానికి హూ ద హెల్ ఆర్ యూ? ఒక పర్సన్ ని చంపడానికి హక్కులు ఎవరికి ఇచ్చారు? ఐ ఇన్ఫార్మ్, మా పార్టీ వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. ఓకే, ఈ ఎవ్రీథింగ్ ఈస్ డన్. నేను దాని గురించి నేను మాట్లాడేది ఏంటంటే, ఎవరైనా ఈ భారత రాజ్యాంగానికి అనుగుణంగా నీ మీద పోటీకి వస్తానని అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేకపోతావు? స్పెషల్లీ ముస్లిమ్స్ అంటే చేతులలో కత్తులు, చేతులలో రాళ్ళు, అంటే ఉత్సవ విగ్రహాలు వస్తుంటే రాళ్ళు పెట్టి కొట్టడము, ఇది మీ సాంప్రదాయాన్ని మాకు చూపిస్తుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. సో దీని అన్నిటికీ కూడా అగేన్స్ట్గా ఉంది భారతీయ జనతా. ఓకే, ఇవి మళ్ళీ మాట్లాడదాం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఓకే, మరి పాపం ఒకసారి కాంగ్రెస్ వాళ్ళని పిలిచి అడగచ్చు కదండి, దేశంలో వాళ్ళు అసలు ఏ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఆ పొజిషన్ లో ఉందో అది కూడా కోల్పోయే సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్ కాంగ్రెస్ కి. నాకు అర్థం కాదు, ఒక్క స్టేట్ లో యాజ్ అన్ ఎలియన్స్ అంటే మాకు అగేన్స్ట్ గా ఉన్నావు, మాకు చూడండి భాజపాకి క్రేజ్ తగ్గింది, భాజపా పడిపోతుంది అని అన్నప్పుడు మా కర్ణాటకలో ఉన్న ఓట్ షేర్ తగ్గాలి. టు బి ఫ్రాంక్, పెరుగుతుంది అంటే మాకున్న ఓట్ షేర్ తో పాటు యాజ్ పర్ యువర్ ఎనాలిసిస్ అంతే కదా, మాకు ఒక 30% ఓట్ షేర్ ఉందనుకోండి. ఈసారి భాజపాకి కొంచెం స్ట్రెంత్ పెరిగిందంటే అర్థం ఏంటి, ఇంకో 5% 10% ఓట్ షేర్ మాకు పెరగాలి, అంతేనా? ఇఫ్ ఇన్ కేసు భాజపా అనేది గెట్ డౌన్ అయిపోతుంది, దాని గ్రాఫ్ కింద పడిపోతుంది అంటే మా ఓట్ షేర్ పక్క పార్టీస్కి వెళ్ళాలి, అవునా కాదు? ఒక 5% 10% తగ్గాలి. కానీ అక్కడ కర్ణాటకలో అదే చెప్తున్నా, లెట్ మీ టెల్ ద ఎనాలిసిస్. మా ఎనాలిసిస్ అనేది కూడా మేము చెప్పుకునే ప్రయత్నం చేయనివ్వండి. ఎందుకంటే ఏదైతే ఓట్లు చీల్చే ప్రయత్నం ఉందో, ఈ ఎలియన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, అంటే మాది కాని ఓట్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక సైడ్ పడింది. ఓకే, దీనివల్ల ఏమవుతుందని అంటే కొంచెం భాజపా అధికారంలోకి రాలేకపోయింది. బట్ ఇట్ డజ్ ఇట్ మీన్ మా ఓట్ షేర్ తగ్గలేదు. మా ఓట్ షేర్ నిజానికి పెరిగింది, అక్కడ ఓట్ షేర్ పెరిగింది. కానీ నేను చెప్తుంది ఇలా అలయన్స్ లో అధికారం కోల్పోయింటే ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఎలక్షన్ అండి, గేమ్ ఆఫ్ ఎలక్షన్. పార్లమెంట్ నేను అదే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇట్ ఈస్ అ గేమ్. మనం అసలు చెప్పలేము పాలిటిక్స్ లో ఏది ఇప్పుడు ఇట్లా అవుతుందో. కానీ మీరు అనేది ఏంటిది అని అంటే భాజపా యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మేము అది కోల్పోలేదు. వీఆర్ హ్యావింగ్ దట్ స్ట్రెంగ్త్. ఓన్లీ ఆ ప్రతిపక్షంలో ఉన్న అలయన్స్ యొక్క ఓట్ షేర్ అటు వెళ్ళడం వల్ల మేము అధికారం కోల్పోయాం. కానీ అక్కడ పట్టు కోల్పోలేదు, లేకపోతే మా గ్రాఫ్ పడిపోలేదు. లైక్ కాంగ్రెస్ పడిపోయినట్టు మా గ్రాఫ్ పడిపోలేదు, మా ఓట్ షేర్ ఆర్ ఓట్ బ్యాంక్ తగ్గిపోలేదు. మొన్న కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు, కర్రుగాల్చి వాత పెట్టింది సరిపోలేదా, బీజేపీకి కర్ణాటకలో మంచి బుద్ధి చెప్పారు కదా అని మాట్లాడిండు. మరి ఎందుకంటే ఈయన కూడా అదే అలయన్స్ లో ఉన్నారు కాబట్టి హీ సపోర్టింగ్. చాలా ఓపెన్ గా కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, దే ఆర్ కంగ్రాచులేటింగ్ కాంగ్రెస్. దేశాన్ని దశాబ్దాల సపోర్ట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు దే ఆర్ విషింగ్ కాంగ్రెస్ టు బి దేర్ నేషనల్ లో. ఇప్పుడు అలయన్స్ కూడా అదే కదండి మాట్లాడేది, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటే కుదరదు. బీజేపీ వర్సెస్ ద అలయన్స్ ఉంటేనే మనము సెంట్రల్లో కొట్టుకొని రాగలుగుతాం అనేసి మొన్నటి వరకు మన గొప్ప ముఖ్యమంత్రి గారు అసలు గవర్నర్ వస్తే ఆయనకు ప్రోటోకాల్ తెలీదు, ప్రధానమంత్రి స్టేట్కి వస్తే ప్రోటోకాల్ తెలీదు, ఒక హోమ్ మినిస్టర్ వస్తే ప్రోటోకాల్ తెలీదు, ఒక సెంట్రల్ మినిస్టర్స్ని ఎలా మాట్లాడాలో ఒక ప్రోటోకాల్ తెలీదు, లేకపోతే అసలు స్టేట్ అండ్ సెంట్రల్ యొక్క రిలేషన్స్ గురించి 80,000 పుస్తకాలు చదివిన ఆ మహాజ్ఞానికి అంతుబట్టని అంతు చిక్కని అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ వేరే వేరే స్టేట్లకు పోయి అన్నా డిఎంకే కానీ వీళ్ళందరూ ఎందుకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీస్లో ఉన్న వాళ్ళందరినీ బెంగాల్ పోయాడు, ఇటు పోయాడు, అటు పోయాడు, అందరినీ కలిసాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అలయన్స్ ఫామ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి వస్తాడు అంటారా మీరు? ఖచ్చితంగా మేము సింగిల్ గా వస్తున్నాం, గతంలో ఆల్రెడీ మోసపోయినాం మేము, ఇప్పుడు అలాంటిది ఉండదు, ఖచ్చితంగా మేమే ప్రత్యామ్నాయము, మేమే అధికారంలోకి వస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని అని నేను మాట్లాడుకోవడని మాట బయటకు వస్తుంది, నాపేస్తున్నా. చెప్పండి. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని నాకిచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల 48,000 గుళ్ళు ధ్వంసం అయిపోయాయి. ఎప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రోజు ఉందంటే రేపు పొద్దున సూర్యుడు వచ్చే వరకు ఇదే గవర్నమెంట్, ఇదే పర్సన్ ఒక నాయకుడు కుర్చీలో కూర్చుంటాడన్న అసలు ఆ గ్యారంటీ లేని ఆ అంత ఏమంటారు
స్టెబుల్ లేని గవర్నమెంట్స్ ఫామ్ చేసింది కాంగ్రెస్. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం పట్టించడానికి. దీని కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, సనాతన ధర్మాన్ని కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ కోణంలో కూడా ఇక ఈ దేశం ఇంతే, ఈ దేశం ఇక బయటకి రాదు, ఇది ఇంతే, ఇది ఏడబడిన గొంగల ఆడని అన్నట్టు ఈ దేశం బయటకే రాదని ఎన్నో దేశాలు, ఇండియా అంటే ఇలా చూస్తారు. ఇండియా, అబ్బా నువ్వు ఇండియా నుంచి వచ్చావా, ఇన్ని వివిధ, ఇంత డివర్సిటీ ఉందండి మన దేశంలో. ఏ దేశంలో కూడా ఇన్ని డివర్సిటీ ఉన్న వాళ్ళు ఒక దగ్గర ఉండి జీవించలేకపోయారు. ఇప్పుడు చాలా యుద్ధాలు జరిగినాయి. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మీరే అని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు పొంగులేటి జూపల్లిని మీ పార్టీలోకి తీసుకురాలేకపోయిండు ఈటల రాజేందర్? చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నాడు, బలమైన లీడరు, ఉద్యమ నేత, ఇవన్నీ కలిగిన వ్యక్తి కదా. జూపల్లి పొంగులేటి ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు వస్తే మీ పార్టీ కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని తీసుకురావడంలో ఫెయిల్ అయినా చెప్పుకోవచ్చు కదా. చూడండి, పార్టీ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతానంటే కేసీఆర్ గారు వస్తా అన్నా కూడా విల్ వెల్కమ్ హిమ్. కానీ ఆయన పొజిషన్ ఏంటి అనేది కార్యకర్తలు, ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు బలమైన లీడర్లు కాబట్టి, అదే అంటే ఎన్నికలు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వాళ్ళు బీజేపీకి పోతే ఏమన్నా మైనస్ అవుతుంది అని ఆలోచించి ఆగిరు కదా. అట్లనే అనుకోవచ్చు కదా. స్టేట్ లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన బీజేపీలోకి వెళ్తే మైనస్ అవుతుందని వీళ్ళు అనుకుంటే, అసలు కేంద్రంలో నాయకత్వంలో ఉంది భారతీయ జనతా పార్టీ, 18-19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, అంతమంది ముఖ్యమంత్రులు, మినిస్టర్లు ఉన్న పార్టీ. మరి అదెందుకు కళ్ళకు కనిపించట్లేదు వీళ్ళకి? ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎక్కడ మీటింగ్లు, బహిరంగ సభలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా, కాంగ్రెస్లో నాయకులు విమర్శిస్తున్నారా? అంటే ఇది ఎవరు దోస్తులు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నారు? వాళ్ళే క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో భాజపాకు వస్తే మీకు మైనస్ అవుద్దా, వేరే పార్టీకి వెళ్తే మీకు ప్లస్ అవుతుందా? అసలు వెంటిలేటర్ మీద ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని ఏదో ఆ ఎలియన్స్ పేరు మీద ఏదో ఆక్సిజన్ వేసి లేపినట్టు అయింది. తెలంగాణ ఎల్లుండైనా కాంగ్రెస్ శవం అవ్వాల్సిందే. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి, అంటే గ్యాస్ ధరలు కావచ్చు, ఇవన్నీ పెరిగినాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకసారి బీజేపీకి ఓటేసే ముందు ఆ గ్యాస్ బండకి ఇట్లా దండం పెట్టుకొని ఓటేయండి అని వాళ్ళు అంటున్నారు. మరి బీఆర్ఎస్కి ఓటేసే ముందు ఒకసారి బస్కి ఇలా దండం పెట్టండి, లేకపోతే ఒకసారి లైట్ వేసుకునే ముందు లైట్కి ఒకసారి దండం పెట్టండి, ట్రాన్స్ఫార్మర్కి దండం పెట్టండి, లేకపోతే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు రోడ్ మీద ఒకసారి దండం పెట్టండి, లేకపోతే ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్కి ఒకసారి దండం పెట్టండి. ఏం చేసింది తెలంగాణ కంటే ఏం చెప్తారు? కాదు చెప్పండి నాకు. ఇదే 3-4 నెలల సమయంలో 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఒక 150 రూపాయలు పాస్ ఉండేది 450 రూపాయలు అయింది. ఇప్పటికిప్పుడు యూనిట్కి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏదైతే ఉందో, కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? పెట్రోల్ ధరలు, వాళ్ళు తీసుకునే ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్స్, వ్యాట్ అనేది ఎంత పర్సెంటేజ్లో ఉంది? పక్క స్టేట్లో ఎలా ఉంది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉంది? ఎందుకు అదే ఇక్కడ అమలు చేయలేకపోతున్నారు? తెలంగాణ ప్రజల మీద పనికొచ్చే ఒక 2 పథకాలు చెప్పండి, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినవి, తెలంగాణకు ప్రజలకు పనికొచ్చే పథకాలు. కేంద్ర ప్రభుత్వం గురించి పథకాలు చెప్పాలని అంటే మీరు నేను ఇలా ఒక 10 రోజులు కూర్చున్నా సరిపోదు. మీరు అన్న 2 నేను చెప్తున్నా. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, పక్కా చెప్పింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము అమలు చేస్తాం కొన్ని విషయాలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫసల్ బీమా యోజన మేము ఇక్కడ అమలు చేస్తాము అని చెప్పారు. ఫసల్ బీమా యోజన ఇప్పటికిప్పుడు చూడండి, ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కోత వచ్చి పంట చేతికి వచ్చిన తర్వాత ఎప్పుడు వర్షం పడుతుందో సిచ్యువేషన్ తెలియదు. సెంటర్స్కి వెళ్ళి చూడండి, కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి చూడండి, కోతలు ఎలా ఉన్నాయి. వాళ్ళకి పోని తీసుకున్న వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వచ్చాయి, ఇప్పటికి 2 నెలలు అయింది. రైతుల పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చెప్పండి నాకు, ఫసల్ బీమా యోజన మేము అమలు చేసేది అది ప్లస్ అవుతుందా ఈ స్టేట్లో ఉన్న రైతులకి, మైనస్ అవుతుందా? 2 ఉచిత వైద్యం మేము 1 సెకండ్ ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇయర్లీ 5 lakhs వరకు మీరు, అంటే ఆయుష్మాన్ భారత్ లింకప్ అయిన ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి ఫెసిలిటేట్ చేస్తున్నారు కదా. సో దీన్ని ఇక్కడ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ టర్మ్ మొత్తంలో. అప్పుడు అది యూజ్ అవుతుందంటారా, యూజ్ అవ్వదంటారా? ప్రజల్లో ఏముందంటే మీ మీద బీజేపీ అనగానే
మతతత్వపు పార్టీ నేను ఇందాక ఆల్రెడీ భార్గవ్ గారు మీరు ఈ క్వశ్చన్ అడగక ముందే భారతీయ జనతా పార్టీ మతతత్వం గురించి ఎంఐఎం మతతత్వం గురించి నేను క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఈ క్వశ్చన్ ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. నా తత్వం మీకు అర్థం చెప్తున్నా అండి, నా తత్వం మీకు అర్థం కాలేదా లేకపోతే మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాల్సి వస్తుందా చెప్పండి. ఎందుకు ప్రజలు బీజేపీ అంటే అన్ని మతాలు సరి సమానం, మేము అందరికీ న్యాయం. ఇందాక కూడా నేను అదే చెప్తున్నానండి. ఒక ఎనీ స్కీమ్ తీసుకోండి, మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే హిందూస్ ఉన్నోళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు, శివుడికి అభిషేకం చేసేటోళ్ళు, లేకపోతే వెళ్ళి విష్ణుమూర్తికి అలంకరణ చేసే వాళ్ళకే ఏమంటారు ఇల్లు పట్టాలు ఇస్తామని నరేంద్ర మోదీ గారు స్కీమ్ పెట్టారా? ముస్లిమ్స్ లేరా? ఉన్నారా? క్రిస్టియన్స్ లేరా? ఈ స్కీమ్ నుంచి లబ్ధిదారుల్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా? మేము ఇక్కడ డిఫరెన్షియేషన్ మేము చూపించట్లేదు. మరి ఎక్కడ భారతీయ జనతా పార్టీలో మీకు మతతత్వం కనిపిస్తుంది? ఎక్కడ ఎంఐఎంలో మీకు మతతత్వం కనిపించట్లేదు? ఇది రాజకీయ పార్టీనా, ఒక మతానికి సంబంధించిన సంస్థనా? అది మీరు చెప్పాలండి. జై శ్రీరామ్కి ఒక బీజేపీకి ఏంటి సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లేదు. రాముడు జై శ్రీరామ్ అని అంటారు కదా మీరు, నినాదాలు చేస్తుంటారు కదా. అంటే ఒక రాజకీయ పార్టీలో ఇలాంటి నినాదాలు అంటే ఎలాంటి వాటికి సంకేతాలు? అంటే మీరు రిలీజియన్ బేసిస్ లో తీసుకొస్తాను. రాముడు ఎవరండి? ఎందుకు భాజపాలో ఉన్న మంచి క్వశ్చన్ అడిగారు. కార్యకర్తలు ఎందుకు జై శ్రీరామ్ అని ఎందుకంటారు? మేము ఇప్పుడు కూడా ఫోన్ ఎవరైనా అన్న జై శ్రీరామ్, అక్క జై శ్రీరామ్, అయిపోతే జై శ్రీరామ్. జై శ్రీరామ్ రోజు కలిసి 1000-2000 సార్లు పోతుంది జై శ్రీరామ్. ఎందుకంటారు? అది మీరు చెప్పాలి ఎందుకంటారు. మీరు ఏమంటారు? ఒక మతానికి సంబంధించి మీరు అంటగట్టే ప్రయత్నం చేస్తే రామో విగ్రహాన్ ధర్మ అంటారు. అంటే ధర్మానికి నిలువెత్తు రూపం ఎవరు అంటే రాముడు. ఎందుకు అయ్యాడు అంటే ఒక విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒక అవతారం ఈ భూమి మీదకి వచ్చి నడయారింది కాబట్టి, అది విష్ణుమూర్తి యొక్క అంశ కాబట్టి మేము దాన్ని పూజిస్తున్నాం కాబట్టి మేము ఒక మతం అనేది తీసుకొస్తారు. ఓకే, మీరు తీసుకొచ్చినా పర్వాలేదు. రాముడిని కొలవడంలో, జై శ్రీరామ్ అనడంలో దీని వెనక యొక్క తాత్పర్యం, దీని అర్థము చాలా డీప్ అండి. ఒక మనిషి దేవుడుగా చూడడం పక్కన పెడితే రాముడు ఒక మనిషిగా పుట్టినందుకు, ఒక నర జన్మ ఎత్తినందుకు, ఒక మనిషి యొక్క నడవడిక ఎలా ఉండాలి అని ఈ భూమి మీద నడయాడి చూపించిన వ్యక్తి రాముడు. ధర్మం అంటే ఏంటి, ఒక మనిషిగా మనం ఎలా ప్రవర్తించాలి, ఒక తల్లితో మన అనుబంధం ఎలా ఉంటుంది, తండ్రితో మన అనుబంధం ఎలా ఉంటుంది, ఒక రాజుగా ఒక రాజ్యం మీద ఉన్న ధర్మం ఎలా ఉంటుంది, ఒక వైఫ్ ఓకే లేకపోతే మీ పార్ట్నర్ పట్ల మీ ధర్మం ఎలా ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళతో ధర్మం ఎలా ఉంటుంది అని అడుగడుగున చాటి చెప్పింది రాముడు. మీకు ముస్లిం ఓట్లు అవసరం ఇలాంటివి ఎందుకు ముగల్స్ ఎందుకు 10,000 మందిని హిందూ అమ్మాయిల్ని చెరిపేస్తే, వాళ్ళ కుటుంబాలని ధ్వంసం చేసేస్తే దానికి ప్రతీకగా వచ్చిన సమాధులకి మొక్కుతున్న ముస్లిమ్స్నా మీరు రిప్రజెంటేషన్లో తీసుకొని మాట్లాడమని చెప్తుంది? లేకపోతే ముందు రోజు రాత్రి పిలిచి నీకు రాజ్యాన్ని నీ చేతిలో పెడతాను, నిన్ను రాజుని చేస్తా అన్న తండ్రి తెల్లార్లు పిలిచి నువ్వు అరణ్యవాసం చెయ్యి, ఈ రాజ్యంలో ఉండకు అని అంటే రెండు విధాలుగా కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా రెండిటికి చెలించకుండా మంచైనా చెడైనా ఒకటే స్టెబిలిటీతో అంత గొప్ప క్యారెక్టర్ని మేము అభిమానించడంలో మా తప్ప నాకు అదే అర్థం కావట్లేదు. ఓకే, దీనిని మతం వైజ్గా చూస్తా అంటే చూడండి నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక మనిషి ఎలా బతకాలి అన్నదానికి ధర్మస్వరూపంగా నిలిచిన రాముడిని ఎస్ మేము కూడా రాజ్యం తేవాలి అని అంటే రామరాజ్య స్థాపన చేస్తామని ఎందుకు రాముడి గురించి అంత నొక్కి చెప్తారంటే పెద్దలందరూ? ఎందుకంటే అలాంటి రాజ్యస్థాపన అంటే ఏంటి, అలాంటి రాజ్యస్థాపన అంటే ఏంటి, అలాంటి రాజ్యస్థాపన అంటే ఏంటి? అందరినీ సరిసమానంగా చూడడము, ప్రజలకి ఏ ఒక్క కష్టం వచ్చినా నేను ఉన్నాను అని అండగా నిలబడ్డము, నేను రాజుని కాబట్టి నాకు అహంకారం ఉంది, నేను చెప్పిందే శాసనంగా వ్యవహరించడం రాముడి తత్వం కాదండి. రామరాజ్య స్థాపన అని అంటే ప్రజల యొక్క ఒక ఏవైతే ప్రొఫెషనల్స్ ఉంటారో చూడండి, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ని తీసుకుంటూ రాజ్యంలో శ్రేయస్సు కోసం ప్రజల యొక్క మంచి కోసము ఒక నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉండడం ఒక రామతత్వం, ఒక రామరాజ్య స్థాపన. అదే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు చేసేది.
మేము రామరాజ్య స్థాపన అంటే ముస్లిం యొక్క ఓటు బ్యాంక్ అవసరం లేదా మీకు అని అంటే ముస్లిం యొక్క ఓటు బ్యాంక్ క్రిస్టియన్స్ యొక్క అంటే ఇప్పుడు మేము జై జీసస్ అనకపోతే ఇప్పుడు క్రిస్టియన్స్ ఓటు వేయరని అన్నాను. నేను అదే అంటున్నా, ఇప్పుడు మైనారిటీ నేను మళ్ళీ మీకు వెనకున్న హిస్టరీ చెప్పాను. మళ్ళీ వెనకున్న హిస్టరీ చెప్పా మీకు, అందుకే తవ్వి 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 చెప్తున్నాం. మేము జై శ్రీరామ్ అనడం వెనక రాముడి యొక్క ఆ క్యారెక్టర్ యొక్క ఆ ఎనలైజింగ్ యొక్క దాన్ని మేము ఎలా తీసుకుంటున్నాము, దాన్ని మేము ఇప్పుడు ఎలా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని, దీన్ని మతం కోణంలో తీసుకెళ్తే అది మీ ఇష్టము. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ ఎస్ బతికితే ఇలా బతకాలి అని చూపించిన రాముడిని మేము ఇప్పటికీ మీ విష్ణు యొక్క దశావతారంలో ఒక అవతారం అనుకున్న మానవ రూపంగా అంటే ఒక మనిషిగా నరుడిగా ఎలా జీవించాలని ఒక ధర్మాన్ని వచ్చే తరాలకి నేర్పించిన రామాయణం అనుకోండి. మీరు ఎలా తీసుకున్నా కూడా జై శ్రీరామ్ మాత్రమే మన నినాదంగా ఉంటుంది, రామరాజ స్థాపన మాత్రమే మన నినాదంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిని జీవుడిగా మాత్రమే చూస్తుందండి భారతీయ జనతా పార్టీ. కానీ మీరు ఇక్కడ విధ్వంసాలని రేపించే ప్రయత్నం చేస్తే ఓవైసీ కూడా అంటాడు అయోధ్యలో రాముడు పుట్టాడు, మేము ఒక మక్కాకు పోయి మక్కాని అంతం చేస్తామని అన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఈజ్ ఇట్ రైట్? మీరు దాన్ని ఫేవరబుల్గా మాట్లాడుతున్నారా? సో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మేము అల్లాకి కానీ ఇస్లాంకి కానీ వ్యతిరేకంగా లేము. ఇప్పుడు దాన్ని ఒక కమ్యూనిటీ మొత్తాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్న నాయకులకి వ్యతిరేకంగా మేము పోట్లాడుతున్నాం. ఓకే, ముఖ్యంగా చెప్పండి. ఇంకొకటి నిజానికి కూడా మేము వేరే మతాలకి అగేన్స్ట్ అని అనుకుంటే ప్రసాద్ స్కీమ్ కింద మన పురాతనమైన మాస్కులు కావచ్చు ఈ దేశ సంపదగా అనుకొని 10,000 కోట్లని శాంక్షన్ చేసి వాటిని మళ్ళీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసి వాటిని డెవలప్ చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ చేసేది కాదు. సో వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్, వీఆర్ ఓన్లీ అగేన్స్ట్ ద పీపుల్. లీడర్స్ ఎవరైతే వ్యతిరేకంగా అంటే ఈ దేశాన్ని అంతం చేయాలనే ఒక ప్రయత్నంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నామో ఆ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ రేపు తరాల్ని ఒక ఉగ్రవాదులుగా తయారు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచిండు కేసీఆర్. చాలా పవర్ఫుల్ లీడర్ గా ఇప్పుడు ఉన్నాడు తెలంగాణలో. అసలు మనం మాట్లాడినివ్వండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వనివ్వండి. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కర్ణాటక తర్వాత సరే మేము ఏదో అధికారంలోకి వస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ని ఢీకొట్టే అంత సీన్ బీజేపీకి లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. సాధ్యమవుతుందా? కేసీఆర్ని ఢీకొట్టే వాట్ యు కాల్ ఆ సత్తా మాకు ఉందో లేదో మునుగోడే చూపించిందండి. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని భాజపాని ఓడించడానికి ఒక్క నియోజకవర్గంలోనే ఇంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి చేత కాదు ఆ సమస్యలు తీర్చడానికి. ఏ రోజు వాళ్ళు సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ నియోజకవర్గంలో వాళ్ళు బయటకు వచ్చి అడుగు పెట్టి ప్రజల్లో తిరిగే సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లకు కానీ అలాంటి వాళ్ళు వెళ్ళి చిన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా ఒక చిన్న విలేజ్కి ఇన్ఛార్జ్గా వేసుకొని ఓటు వేయించే ప్రయత్నం చేసిన అంటే ఒక్క వ్యక్తిని ఒక సింహం లాంటి వ్యక్తిని ఓడగొట్టడానికి ఎన్ని వీధి కుక్కలు మొరుగుతూ వచ్చాయి మునుగోడికి. ఒక్క నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ ఉందంటే మీకే వదిలేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీకి ఆ సత్తా ఉందా లేదా? ఏమో ఒక 20 సీట్లు రావచ్చా మీకు? మేము టార్గెట్ 90లో ఉన్నామండి. వీఆర్ ఇన్ టార్గెట్ 90. ఖచ్చితంగా ఏ ఎలయన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినట్టు టార్గెట్ 90 అనేది కేంద్రం నుంచి అందరూ నాయకులు కూడా దృష్టి పెట్టారు. 90 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి భారీ మెజారిటీతో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్యమ ఆకాంక్షలతో అయితే ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగిందో ప్రతి ఒక్క అంశంలో కూడా మేము న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కమలం పువ్వు జెండా కాషాయ జెండాని రెప్పరెప్పలు ఆడిస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ దిశగానే నాయకులు అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. కంటోన్మెంట్ అర్బన్ ఏరియాలలో అంటే మన హైదరాబాద్ ప్రాంతంలో అంటే కొంత బీజేపీ ఉంది కానీ గ్రామ స్థాయిలో లేదు కదా. గ్రామ స్థాయిలో నరేంద్ర మోదీ గారి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తో ఏదైతే రోడ్స్ చేశారో గ్రామీణ ప్రాంతాల్లో మా రోడ్లు ఉన్నాయి, మా పార్టీ యొక్క అస్తిత్వం ఉంది. మీరు దాని గురించి ఏ టెన్షన్ తీసుకోకండి. ఖచ్చితంగా టార్గెట్ 90 అనేది మా దృష్టిలో ఉంది. మేము 90 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే ప్రయత్నంలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కూడా. అంటే ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మీరు అవుతుందా? సాధ్యం అవుతుందా? కాంగ్రెస్ ఆబ్వియస్లీ అది నేషనల్ పార్టీ తెలంగాణ ప్రజలు బీజేపీని తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారు అసలు ప్రాంతీయ పార్టీని వదిలిపెట్టి? ఇంకా ప్రాంతీయత ఇప్పుడు అదే అంటున్నారండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ
అంటే నేషనల్ పార్టీ గురించి అంటే మీరు ఏదైతే అంటున్నారో ప్రాంతీయత దీనికి సంబంధించి అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవన్నీ సెంటిమెంట్లు ఉంటాయి మరి కదా అంటే మద్దతు ఇచ్చింది భాజపా కాదంటారా? సుష్మా స్వరాజ్ గారు మాట్లాడలేదంటారా? లేకపోతే తెలంగాణ బిల్లుకి భాజపా మద్దతే లేదంటారా? ఏమంటారు మీరు? అంటే భాజపాకి రాష్ట్రంలో నిలదొక్కునే హక్కు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర సాధన గురించి కొట్లాడిన దాంట్లో మాకు కూడా ఒక పర్సంటేజ్ ఆఫ్ వాట్ యు కాల్ ఆ స్ట్రెంగ్త్ అనేది మాకు ఉంది. సో మేము దాని గురించి ఏం బెంగపడట్లేదు. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు ఇంకా మేము మూఢంగానే ఉంటాము, మేము మొద్దు నిద్రలు పోతాము, పోయి ఇంక వేలుకి ఇంకా అంటించుకొని వెళ్ళి మళ్ళీ అదే పార్టీకి మేము ఓటేసి గెలిపించుకుంటాము అని అంటే మళ్ళీ ఇంకొకసారి దోపిడీకి సిద్ధం కండి. అదొకటి మాత్రమే నేను చెప్పగలను. లేదు మా పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వస్తుంది, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మేము మాట్లాడుతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎన్ని వివిధ స్కీమ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేశాము, ఏ ఏరియాస్లో మేము ఎంత ఫండింగ్ ఇస్తున్నాము, ఏంటి ప్రతి విషయాన్ని కూడా ఒక ట్రాన్స్పరెంట్ వేలో మాట్లాడడం జరుగుతుంది. దీన్నే మేము ఇక్కడ అంటే ఇప్పుడు మేము ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కేంద్రం నుంచి డిఫరెంట్ స్కీమ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఫండింగ్ అనేది మనకి సెంట్రల్ నుంచి వస్తూనే ఉంది. సో ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అంటే స్టేట్లో అండ్ సెంట్రల్లో రెండిట్లో కూడా మా గవర్నమెంట్ ఉంటే మేము చేసే అద్భుతాలు ఏంటి, మేము చేసే మార్పులు ఏంటి చూడండి. ఒక 2 టర్మ్స్లోనే దేశాన్ని ఇంత గొప్ప పొజిషన్కి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది సాధించింది. ఒక్కసారి రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి, మేము చేసే మార్పుల్ని చూడండి అని ప్రజల ముందుకి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్, ఒక పొలిటికల్ పార్టీగా మేము ముందుకు వెళ్తున్నాం. అవసరం ఉంది. ఏ వర్గాలు లేవండి, ఏ వర్గాలు లేవు. ఏ వర్గం ఉన్నా కూడా అదొక్క కాషాయ జెండాని ఎత్తుకునే వర్గం ఒకటే ఉంటుంది. మిగతా ఎన్ని వర్గాలు ఉన్నా కూడా వాళ్ళు వర్గాలుగా విడిపోయి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఈ పార్టీలో అయితే నెగ్గుకోలేరు. ఈటల రాజేందర్ కొంత అసంతృప్తిగా ఉన్నాడు, తెలుస్తలేదు. చూడండి, నేను ఆ గురించి మాట్లాడే అంత స్థాయి కూడా నాది కాదు ఫస్ట్లీ. ఎందుకంటే ఆయన అసంతృప్తి అనేది నేను చూసింది కూడా కాదు. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ పార్టీలోనే చక్కగా లేదు, వాళ్ళు ఏడా ఉద్ధరిస్తారు. ప్రతిపక్షం మాట్లాడే ముందు ఫస్ట్ వాళ్ళ ఇంటి సమస్యలు ఏంటి వాళ్ళని చక్కబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వర్సెస్ ద లీడర్స్, సీనియర్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇప్పటికీ స్టేట్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకోలేకపోతారు. మీడియా ముందుకు వచ్చి వాడో మాట్లాడతాడు, వీడో మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే 10 చేతులు 10 తల్లున్న రావణాసుల్లాగా ఏదో పిచ్చివాగుడన్ని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ నేచర్స్, ఈ గ్రూప్ రాజకీయాలంతా కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీలో ఎవరైనా గ్రూప్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు అని అంటే వాళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీలో సర్వైవ్ కాలేరు. ఎందుకంటే ఇదేం ఒక అనాథ పార్టీ కాదు, దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది, దీనికంటూ ఒక ప్రొఫైల్ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఈ రోజు నేను పార్టీలోకి వచ్చాను, నేను ఒక గ్రూప్ని ఫామ్ చేసి నేను నా గ్రూప్ రాజకీయాలు చేసుకోవాలని అనుకుంటే అల్టిమేట్లీ నేను ఈ కండువాకి కానీ ఈ కాషాయ జెండాకి కానీ లేకపోతే ఈ సిద్ధాంతాన్ని కానీ నేను జీర్ణం చేసుకున్న పర్సన్ అయితే కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటగా అంటే కొంత టాక్ వినిపిస్తా ఉంది, అరెస్ట్ ఎందుకు అవ్వట్లేదు? అది సిబిఐ వాళ్ళని అడగండి. విచారణ జరుగుతుంది, విచారణకి సంబంధించిన డేటా అంతా బయటకు వస్తుంది. ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ కి మీరు లింక్ పెట్టే ప్రయత్నం ఎందుకు? కేసీఆర్ పోయి కాంప్రమైజ్ అయ్యిండు అమిత్ షా దగ్గర, అంటే కవిత లిక్కర్ కేసెస్. అలాంటప్పుడు కర్ణాటకలో మేము ఓడిపోతే కేటీఆర్ గారు హీ షుడ్ ఫీల్ వెరీ సాడ్ కదా. పాపం బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ ఒక దుర్మార్గమైన పార్టీ, దశాబ్దాల కాలం నుంచి ఈ దేశాన్ని మొత్తం అట్టుడిగిపోయేలాగా అసలు మన దేశం అని చెప్పుకునే స్థాయి నుంచి దిగజార్ చేసిన పార్టీ అది గెలిచిందని నేను చాలా బాధపడుతున్నానని చెప్పేసి భాజపాకి మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఆయన అట్లా కదా ట్వీట్ చేయాలి. మరి మేము ఓడిపోతే ఎందుకు కాంగ్రెస్ గెలిచిందని సంకల్ గుద్దుకుంటున్నారు కేటీఆర్ గారు? ఎందుకంటే వాళ్ళు ఒకటి కాబట్టి. కవిత లిక్కర్ కేసు ఇష్యూలో కొంత సెటిల్మెంట్ అయింది, కాంప్రమైజ్ అయిన విషయం అని కొన్ని వార్తలు. ఇలాంటి దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవండి. నేను ఇప్పుడే క్లియర్ గా దీని గురించి మీకు ఆన్సర్ కూడా ఇచ్చేసా. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ఒకటి ఎవరు కాదు, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అలా జరగనివ్వండి. దీన్ని పార్టీల మీదకి మీరు చెప్పండి. నిజం లేకపోతే ఆ మొబైల్ ఫోన్స్ పలగొట్టేది, ఆ IMEI నెంబర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మళ్ళీ బ్యాకప్ చేసిన చాట్స్ కావచ్చు, లేకపోతే తనకి ఎస్ మేము ఇలా జరిగింది, ఒక స్కామ్ అనేది జరిగింది, సౌత్ గ్రూప్స్కి తనే హెడ్ అని చెప్పేసి మనీష్ సిసోడియా కానీ వీళ్ళందరూ కూడా దే విల్ నాట్ ఆన్సర్ బ్యాక్ కదా. మనీష్ సిసోడియా లాంటి డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులనే జైల్లో పెట్టారు. మరి ఈమె ఓన్లీ ఎమ్మెల్సీ, మరి ఈమె ఎందుకు జైలు వెళ్ళట్లేదు? ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూనే ఉంది, కీలక పాత్ర ఉందని కొన్ని వార్తలు. ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూనే ఉంది. దానికి సంబంధించిన న్యూస్ అనేది
ఫోన్లు పగలగొట్టారు, దానికి ఒక బ్యాకప్ డేటా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఏ పర్సనల్ కాన్వర్జేషన్స్ లేకపోతే ఏ కోడ్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు అనే విషయాలు బయటకు వచ్చేది ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ నన్ను అడిగితే 1 year నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ మనీష్ సిసోడియా కావచ్చు, ఇప్పుడు బయటకు వచ్చిన డిప్యూటీ సీఎంస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు రావడానికి ఈరోజు స్కామ్ జరిగింది, రేపు బయటకు వచ్చింది, ఎల్లుండి జైల్లో వేసేసారు, అవతల ఎల్లుండి శిక్ష పడిపోయింది. ఈజ్ ఇట్ దిస్ ప్రాసెస్? ఇదేమైనా జరుగుతుందా? ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం కదా. దీనికి పులి స్టాప్ పడట్లేదు కదా, ఎక్కడ ఉంది అనేది అర్థమైతలేదు కదా. పబ్లిక్ కి కూడా సస్పెన్స్ లో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది. టెన్షన్ పడకండి, ఏదున్నా మన తొలి వెలుగులో అన్ని ఛానల్స్ లో కూడా బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి కదా, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో జరగనివ్వండి, అది న్యూస్ వస్తే తీసుకోండి. అంతేగాని వీటిని తీసుకొచ్చి ఎందుకంటే ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా క్లియర్ గా చెప్పారు ఈ విషయం. ఇప్పటికి 100 సార్లు మొత్తుకున్నారు. దీన్ని ఇంకో దాని మీద రుద్దే ప్రయత్నం చేయకండి. లెట్ దెమ్ డూ దే డ్యూటీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకున్న రైట్స్ ప్రకారంగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనివ్వండి. ఎస్, ఇఫ్ దోషి అని అనుకుంటే శిక్ష పడుతుంది, నిర్దోషి అని అనుకుంటే దే విల్ లీవ్, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. సో ఇదంతా ఏంటంటే పార్టీస్తో కలిపే ప్రయత్నం దయచేసి చేయకండి. సో ఫైనల్గా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి పోటీ ఉంటుంది మీది భార్గవి కళ్యాణి గారిది? నేను ఈ క్వశ్చన్ అడిగినా నా ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది. మై గోల్ అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయాలని. ఇంకా వాడు ఎమ్మెల్యే కాదండి, ఎంపీగా పోటీ చేయాలనేది ఒక గోల్ ఉంది. అది హైదరాబాద్ పార్లమెంట్ చేయాలని. కానీ ఒక పార్టీ తరపున వాళ్ళు టికెట్స్ ఇచ్చే విధానం తరపున మనం ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతాం, దట్ కమ్ సెకండరీ. ఒక గోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇస్తే ఓడిస్తారా ఓవైసీ? ఖచ్చితంగా ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరైతే భయంతో బద్ధకంతో 15 లక్షల ఓటర్లు ఆ పోలింగ్ డే రోజు కూడా కొంపలో చేస్తున్నారు చూడండి, టీవీలు చూస్తూ ఏదో అప్పడాలు చేసుకుంటూ సంథింగ్ యూనో. సో అలాంటి వాళ్ళని ఫస్ట్ చైతన్యపరిచే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓటేసిన తర్వాత ఇఫ్ పోలింగ్ శాతం 80% కన్నా పెరిగిన తర్వాత ఎవరు గెలిచినా నాకు ప్రాబ్లం లేదు, నేను చేతులైతే ఇలా నించుంటా. ఇప్పుడు సాధారణ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకో 6 months ఉన్నాయి. ప్రజలందరికీ కూడా బంపర్ ఆఫర్లు ఇస్తాడు కేసీఆర్. రైతులకు ఇస్తాడు, స్టూడెంట్స్కి ఇస్తాడు, అన్ని ఏదంటే అది ఇస్తాడు. ఇప్పటివరకు ఇచ్చిన హామీ ఎలక్షన్ మూమెంట్ లో అంతకు ముందు కూడా ఎలక్షన్స్ అయినాయి, అంతకు ముందు కూడా ఓట్లేసి పిచ్చిన జనాలు వాళ్ళకి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. మేము మా ప్రయత్నమే అది, మేము చేసేదే. మళ్ళీ ఎలక్షన్ టైంకి ఏదో ఒక ఆఫర్లు ఇచ్చేస్తే మళ్ళీ అది నమ్మారు అని అన్నప్పుడు అది ప్రజల యొక్క పిచ్చితనం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే 1969 నుంచి ఉద్యమాన్ని లేవనెత్తి ఎంతో మంది మా ప్రాణాలు కాదు, మా జీవితం కాదు, మేము అన్ని సర్వస్వం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమనట్లా, ధర్నా చౌక్ దగ్గర కూర్చోమని చెప్పట్లా, అసెంబ్లీ ముట్టడించమని చెప్పట్లా, మీ ఒంటి మీద పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోండి అని చెప్పట్లా, ఎదుర్కొంటే రైలు వస్తే రైలుకి ఎదురుకుండా వెళ్ళి చచ్చిపోని ప్రాణాలు త్యాగం చేయండి అని చెప్పట్లా, లేకపోతే ఒక రివాల్వర్ తీసుకొని నెత్తి మీద కాల్చుకొని చచ్చిపోమని చెప్పట్లా, లేకపోతే ఫైరింగ్లు అవుతున్నప్పుడు ఆ ఫైరింగ్లో మిమ్మల్ని చచ్చిపోమని చెప్పట్లేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమ మూమెంట్ ముందు తీసుకోవద్దని చెప్పేసి 17 ముక్కలుగా మీరు అవ్వండి అని మేము చెప్పట్లేదు, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఆ జైల్లో ఉండి ఎన్కౌంటర్ అవ్వండి అని ఎవరు చెప్పట్లేదండి, లాకప్ డెత్ అవ్వమని చెప్పట్లేదు. మీరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఈరోజు మిమ్మల్ని ఉద్యమం చేయమని చెప్పట్లేదు. ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఉప్పు కారం తినడం బంద్ చేశారా? ఏ పౌరుషాల గడ్డ అని చెప్పుకున్న ఈ తెలంగాణ ఈరోజు ఏ ఉప్పు కారాలు తినడం బంద్ చేయడం వల్ల పౌరుషాలన్నీ చల్లబడిపోయండి ప్రజలకి. ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక కుటుంబం మొత్తం దోచుకొని పోతుందని తెలిసినప్పటికీ కూడా మేము గుడ్డిగా పోయి అదే వేలకి ఇంకంటించుకొని అదే పార్టీని గెలిపించి మళ్ళీ దోపిడికి గురవుతాం అన్నప్పుడు ఏ పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఒక నేషనల్ పార్టీ కాదు, ఆ ఇంటర్నేషనల్ పార్టీ వచ్చినా కూడా ప్రజల్ని మార్చలేరు, ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థని మార్చలేరు, ఈ రాష్ట్రాన్ని మార్చలేరు, ప్రజల్ని అంతకన్నా మార్చలేరు. ఓకే, సో చివరిగా చెప్పండి, మరి మీరు అధికారంలో రాబోతున్నాము మేము అని మీరు అంటున్నారు, మరి కేసీఆర్ ఏమో మళ్ళీ హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో 2 పార్టీని నమ్మట్లేదు పబ్లిక్, మళ్ళా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా మమ్మల్ని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీకు నమ్మకం ఉందా బీజేపీ ఇక్కడ అధికారం? కూడా అదే అన్నానండి, టార్గెట్ 90, భాజపా టార్గెట్ ఇస్ 90. మాకు ఏ ఏలియన్స్తో పని లేదు, మాకు ఓన్లీ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే మా యొక్క వ్యూహరచన అనేది ఉన్నది. ఎస్, బలంగా కొట్లాడడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు, దానికి మద్దతు తెలపడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు,
ప్రతి ఊపిరి కూడా, మేము తీసే ప్రతి ఊపిరి కూడా, శ్వాస కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఈ పార్టీ అధికారంలోకి వస్తే రేపు మన నిజంగా బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది అని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ప్రజలు దీన్ని గౌరవిస్తారు, విశ్వసిస్తారు. అక్కడ కేంద్రంలో ఉన్న మా నాయకత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మా అభివృద్ధి ఏంటో మేము చూపిస్తామని ప్రజల ముందుకు మేము వెళ్తున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి ఇన్ని అంశాల గురించి మాట్లాడినందుకు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.